అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావార్తను విందాం రండి. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల సోమవారము 22వ తారీఖు ఈరోజు మనం వింటున్నటువంటి కృపావార్తను పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం 20వ వచనం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 20వ వచనం. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నిధింపబడిన గాక. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పడగల మించి లేవడం ప్రభు యొక్క కృపావార్తను విన్నాం. ఈరోజు మనం వింటున్న కృపావార్త ఏంటంటే, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నిధించబడిన గాక. ఇది మనం వింటున్నటువంటి కృపావార్త. అయితే ఈ కృపావార్తలో మన దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని విషయాలు చూసినట్టయితే, ఇక్కడ ఒక మాట ఉంది, అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోలేం కానీ కొన్ని విషయాలు, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ఏం చేయలేదు? త్రోసివేయలేదు. ఎవరు? దేవుడు. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మన ప్రార్థనని దేవుడు త్రోసివేయకోకుండా ఉండాలంటే, మన ప్రార్థనని దేవుడు త్రోసివేయకోకుండా ఉండాలంటే, ఖచ్చితంగా మన ప్రార్థనని దేవుడు వినాలంటే మన జీవితాల్లో ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు అవసరం. ఎందుకంటే దావీదు యొక్క జీవితంలో, దావీదు రాజు యొక్క జీవితంలో కూడా నా దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదని దావీదు రాజు అంటాడు. దేవుడు మన ప్రార్థన వినాలంటే ఎటువంటి ప్రార్థన మనం చేయాలి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, ఏ సందర్భాల్లో ఎట్లాంటి ప్రార్థన మనం చేయాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను మనం చూసినట్టయితే ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. రండి, మొదటి మాటను చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. నీ దాసునైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నీ నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నువ్వు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడి ఉండను గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావార్తను విన్నట్లయితే ప్రార్థన, ఎటువంటి ప్రార్థన ప్రభు వింటున్నాడు అని అంటే, మొదటి ప్రార్థన ఇక్కడ చూస్తున్నాము, నిస్వార్థమైన ప్రార్థన. ఎటువంటి ప్రార్థన? నిస్వార్థమైన ప్రార్థన. ఇక్కడ సొలొమోను యొక్క ప్రార్థన జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సొలొమోను చేసిన ప్రార్థనతో కూడా ఎలా ఉందంటే నిస్వార్థమైనది, అంటే స్వార్థంతో కూడింది ఎక్కడా లేదు. ఇప్పుడు చేసినటువంటి ప్రార్థన యొక్క జీవితాన్ని మనం చూసినట్టే సొలొమోను చేసినటువంటి ప్రార్థనతో కూడా ఎలా ఉందంటే నిస్వార్థమైనది, అంటే తన స్వార్థం కొరకు ఏమి చూసుకోవాలి. ప్రియులారా, దేవుడు మన ప్రార్థన వినాలంటే, మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే, మనం చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వినాలంటే నిస్వార్థమైన ప్రార్థన జీవితం మనలో ఉండాలి. అంటే ఏ స్వార్థాన్ని ఆశించి మనం ప్రార్థన చేయకూడదు, ఏదైనా స్వార్థంతో ప్రార్థన చేయకూడదు. ఇది నాకు కావాలి, ఇది నాకు కావాల్సిందేనని స్వార్థం ఉండకూడదు. ఏది కూడా స్వార్థం లేని ప్రార్థన జీవితం అవసరం. పిల్లారా, దైవజనుడు భక్త్ సింగ్ గారికి సమస్తం కూడా ఎందుకు సమకూర్చబడుతూ వచ్చే దేవుడి ద్వారా సమకూర్చబడుతూ వచ్చింది. దేవుని ద్వారా సమస్తం ఆయన కావాల్సినవన్నీ కూడా ఎందుకు సమకూర్చబడుతూ వచ్చిందంటే నిస్వార్థమైన ప్రార్థన జీవితం. ఈరోజు మనకెందుకు మనకు కావాల్సిన సమకూర్చబట్టలేదంటే నిస్వార్థమైన ప్రార్థన జీవితం మనలో లేదు. మనం చేసే ప్రార్థన స్వార్థంతో కూడింది. ఎన్నో స్వార్థంతో కూడిన ప్రార్థన మనం చేస్తాం. మందిరాల్లో చేరి, సంఘ ప్రార్థనలో చేరి, అనేక మంది సంఘ ప్రార్థన ఏ ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఏది తెలియనటువంటి ప్రార్థన చేస్తారు. స్వార్థంతో కూడిన ప్రార్థన. నేనొక్కనే మంచోళ్ళు అనుకున్నట్టు చేస్తారు, నేనొక్కనే నీతిమంతుని అన్నట్టుగా ప్రార్థన చేస్తాను, నేనొక్కనే యోగ్యమైన వాడు అన్నట్టుగా ప్రార్థన చేస్తాను, నేనొక్కనే అర్హత కలిగిన వాడిని అన్నట్టుగా ప్రార్థన చేస్తారు. ఎవరు చెప్పారు అసలు నువ్వు యోగ్యుడు అని? నువ్వు చేసిన ప్రార్థన నువ్వు ఒక్కసారి రికార్డింగ్ చేసుకుని మరలా విను. అది నీ జీవితానికి ఎలా ఉపయోగపడిద్దో విను, అది నీ జీవితానికి ఎలా అనుకూలంగా ఉండిద్దో ఒకసారి విను. ఒకసారి మనం చేసిన ప్రార్థన అది రికార్డింగ్ చేసుకుని మనం వింటే, అది మనం ఎవరి గురించి చేస్తున్నామో, మన గురించి మనం చేస్తున్నామో, అది ఎలా ఉందో మన జీవితానికి మనకు అర్థమైంది. మనం చేసే ప్రార్థన, దేవుడు మన ప్రార్థన వినాలంటే, సంఘంలో కొంతమంది వస్తారు, మందిరంలోకి వస్తారు, వాక్యం చెప్పినట్టు ప్రార్థన చేయరు. ఏదో ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన మాటలు ఏది మాట్లాడాలంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక సేవకుడి మీద ప్రార్థన చేసేవాడు ఉంటాడు, ఒక విశ్వాసం మీద, ఒక సంఘ పెద్ద మీద, ఒక బాధ్యత ఎవరు ఇష్టం వచ్చిన ప్రార్థన వాడు చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఎవరు ఇష్టం వచ్చిన ప్రార్థన వాడు చేసుకున్నారు, కానీ స్వార్థపూర్వకమైన ప్రార్థనలు ఇవి. అందుకే దేవుడు మన ప్రార్థనలు వింటలేదు. ఎన్ని ప్రార్థన చేసినా మనం వినకపోవడం, ఎన్ని ప్రార్థన చేసినా మనం మన ప్రార్థన వినకపోవడం కారణం ఏంటంటే స్వార్థపూర్వకమైన ప్రార్థన. ఈరోజు ఏ విశ్వాస అయితే స్వార్థంతో సంఘంలో, మందిరంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా స్వార్థంతో కూడిన ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు వినడు. దేవుడు మన ప్రార్థన వినాలంటే నిస్వార్థమైన ప్రార్థన జీవితం మనకు అవసరం. ఇది మొదటిది. స్వార్థం లేని ప్రార్థన జీవితం కావాలి.
మొదటిది. రెండు, దేవుడు మన ప్రార్థన వినాలంటే ఎటువంటి ప్రార్థన చేయాలి? మొట్టమొదటిగా నిస్వార్థమైన ప్రార్థన చేయాలి, ఏది ఆశించుకోకుండా, స్వార్థం లేకుండా. రెండవదిగా చూసినట్లయితే రండి సంఖ్యాకాండము, రెండవది సంఖ్యాకాండము మనం చూసినట్లయితే 21వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చను. కాబట్టి మోషేకి సెలవిచ్చిన అంటే అర్థం ఏంటి? మోషే ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తూ వస్తున్నాడు? మోషే దేవుని ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు? ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఎటువంటి ప్రార్థన ప్రభు ఏంటాడంటే నిస్వార్థమైన, స్వార్థంతో కూడా కాకుండా ఏది ఆశించుకోకుండా నిస్వార్థమైన ప్రార్థన జీవితంలో ఖచ్చితంగా ప్రార్థన దేవుడు వింటాడు. రెండు, ఎటువంటి ప్రార్థన దేవుడు వింటున్నాడంటే ప్రజల కొరకైన ప్రార్థన. ఏదైతే ప్రజల కొరకు మనం ప్రార్థన చేస్తామో, ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేస్తామో, పక్కనోటి ఎట్టబోయినా మనం బాగుంటే జాలి అనుకోకూడదు. ఎప్పుడైతే ప్రజలు, మన తోటి వారు కానీ మన చుట్టుపక్కల ఉన్న ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. అందుకంటే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము అంటే యెరూషలేములో జీవించే ప్రజల కొరకు, యెరూషలేము యొక్క ప్రజల కొరకు ప్రార్థన చేయమని బైబిల్ సెలవిస్తుంది. యెరూషలేము కొరకు అంటే యెరూషలేములో ఉండే ప్రజలు, ఊరు ఒకటే ఉండదు, ఊర్లో ప్రజలు కూడా ఉంటారు. కాబట్టి ఊరు కొరకు ప్రార్థన చేస్తున్నారంటే ఊర్లో ఉన్న ప్రజల కొరకు కూడా చేసినట్లే. కాబట్టి ఇక్కడ మోషే ప్రజల కొరకు, అక్కడేమో సొలొమోను రాజు నిస్వార్థమైన ప్రార్థన చేస్తాడు, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తద్వారా వారి ప్రార్థనలు అంగీకరించబడి. ఈరోజు మన ప్రార్థనలు ఎందుకు అంగీకరించబడతలేదంటే మనం మన కోసం చేసుకుంటున్నాం, ఎదుటి ప్రజల కొరకు మనం ప్రార్థన చేయట్లేదు, అందుకే మన ప్రార్థన అంగీకరించబడతలేదు. రెండు. మూడు, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఎలాంటి ప్రార్థన ఉండాలి? రండి న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం. మూడవదిగా, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. మూడవదిగా మనోహ యొక్క ప్రార్థన. ఎవరు? మనోహ. ఈ ప్రార్థన ఎలాంటిదంటే అవసరతల కొరకైన ప్రార్థన, అంటే నిజమైన అవసరతల కొరకైన ప్రార్థన. కొంతమంది అవసరం ఉండాలని ప్రార్థన చేస్తారు, ఏదో ప్రార్థన చేసేస్తే ఓ పక్కన పడి ఉండేది, అవసరమైనప్పుడు అదే ఉపయోగపడేది అనుకుంటాం. కాదు, అది కాదు నిజమైన ప్రార్థన. నిజంగా మనకున్న అవసరతను బట్టి చేసేదే నిజమైన ప్రార్థన. నిజంగా మనకున్న అవసరతను బట్టి చేసేదే. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మూడవదిగా అవసరతల కొరకైన ప్రార్థన. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే మనోహ తన అవసరతల కొరకు ప్రార్థన చేశాడు కాబట్టి తన ప్రార్థన అంగీకరించబడింది. ఇది మూడు. ఇక నాలుగో విషయం చూద్దానండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఎవరంటే హన్నా. హన్నా యొక్క ప్రార్థన ఎంతో యథార్థమైనది. ఎందుకోసం చేసుకుంటుందంటే తన దుఃఖము పోవటానికి. ఎందుకోసం? తన దుఃఖం, ఏదైతే తాను దుఃఖంలో కూరుకుపోయిందో, ఏ దుఃఖంలో అయితే తాను ఇమిడిపోయిందో ఆ దుఃఖము నుండి విడుదల పొందడం కొరకు ప్రార్థన చేసింది. ఇది నిజమైనటువంటి కన్నీటి ప్రార్థన. ఇది నిజమైన కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన ప్రభు వింటాడు. ఆమె దుఃఖము పోతుంది, పోతుంది పోవటం కొరకు కన్నీటితో ప్రార్థన చేసింది. వాడు తన ప్రార్థన ప్రభు విన్నాడు. ఇది 4వ రకమైన ప్రార్థన. 5వ రకమైన ప్రార్థన ఏంటంటే రండి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము మనం చూసినట్టయితే 7వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థనని అంగీకరించాను, నా మొర ఆయన చెవుల్లో చొచ్చాను. కాబట్టి ఇది 5వ రకమైన ప్రార్థన ఏంటంటే దేవుడు అంగీకరించేటటువంటి ప్రార్థన. దేవుడు అంగీకరించేటటువంటి ప్రార్థన. ఎప్పుడు దేవుడు అంగీకరిస్తాడు? మనం నిజంగా శ్రమల్లో ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన అంగీకరిస్తాడు. ఈరోజు మన ప్రార్థనలో దేవుడు ఎందుకు అంగీకరిస్తలేదంటే మనం నిజమైన శ్రమల్లో లేము, కానీ శ్రమల్లో ఉన్నట్టుగా ప్రార్థన చేసుకుంటాం. శ్రమల్లో ఉన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాం కానీ నిజమైన శ్రమలు లేవు. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 5వదిగా నిజంగా మనం శ్రమల్లో ఉంటే, నిజమంటే వేషధారణ లేకుండా నిజమైన శ్రమల్లో ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పడకల నుంచి లేవటం ప్రభు యొక్క కృపావార్తన వింటున్న మన జీవితాల్లో దేవుడు మన ప్రార్థన వినాలంటే 5 అంతల అనుభవం ఉంది. దాంట్లో మొదటిగా ప్రియులారా, దేవుడు మన ప్రార్థన వినాలంటే ఈ ఉదయకాలం పడగల నుంచి లేవటం ప్రభు యొక్క కృపావార్తన వింటున్న మనం మన ప్రార్థన దేవుడు వినాలంటే మొట్టమొదటిగా మన ప్రార్థన నిస్వార్థమైనదిగా ఉండాలి, స్వార్థం కలిగిందిగా ఉండకూడదు, ఏది ఆశించి ఉండకూడదు, నిస్వార్థమైనదిగా. 2, మన ప్రార్థన
ప్రజల క్షేమం కొరకైనా ప్రార్థన చేయాలి. 3, మనకు అవసరతలు ఉన్నదాన్ని బట్టే ప్రార్థన చేసుకోవాలి, అనవసరమైన వాటి కొరకు కాదు. 4, మన అంటే కన్నీటితో మనం ప్రార్థన చేస్తే, మన దుఃఖంలో పోయేటట్టు కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు బహుమానం ఇస్తాడు, అంగీకరిస్తాడు. 5, దేవుడు అంగీకరించే ప్రార్థన. అంగీకరించాలంటే నిజంగా మన శ్రమంలో ఉండి మొరపెడితే, వేషధారణ లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా ప్రభు అంగీకరిస్తాడు. ఈ 5 అంతల అనుభవం కలిగిన ప్రార్థన ప్రభు అంగీకరిస్తాడు. ఈ 5 అంతల అనుభవం కలిగిన ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నట్టు ప్రభు సాయించను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ఇక్కడ ఫలింపు చేయండి. మేము చేసే ప్రార్థన కూడా మీరు అంగీకరించేటట్టు, మా ప్రార్థన కూడా మీ దగ్గర చేరేటట్టు, మేము ఏది ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన మీ సన్నిధిలోకి వచ్చి మీరు అంగీకరించే రీతిలో మేము ప్రార్థించినట్లు సాయం చేయమని, మాలో ఉన్న బలహీనతలు కూడా క్షమించి సరిచేయమని, మీరు అంగీకరించే ప్రార్థన మేము చేసినట్లు, మీరు అంగీకరించే ప్రార్థన జీవితం మాకు మీరు దయచేయమని, మీరు అంగీకరించే ప్రార్థన మేము చేయనట్లు మాకు సాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేవుతుందని ప్రభు యొక్క కృపావర్తన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు. ప్రైజ్ ది లార్డ్.